నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దర్శి నియోజకవర్గం 2024 వైసీపీ అభ్యర్థిగా తనను నియమించినందుకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో అందరం కలిసి మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని, తనని మళ్లీ దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. దర్శి ప్రజలకి, దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి నాకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన మన ప్రీతం నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్ర రాష్ట్ర ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి అయిన జగన్మోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బూచేపల్లి కుటుంబం గత 20 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారితో పాటు జగన్తో పాటు కలిసిమెలిసి నడిచి పాదయాత్రలో కానీ అటు ఓదార్పు యాత్రలో కానీ జగన్తో కలిసి ఆయన వేసిన ప్రతి అడుగులో నేను భాగస్వామై పార్టీ కోసం ప్రతి పార్టీ ప్రోగ్రాంలో కలిసిమెలిసి నడిచినప్పుడు జగన్మోహన్ గారు నా మీద గుర్తింపుతో ఈ దర్శి నియోజకవర్గానికి శివప్రసాద్ రెడ్డి బాగా సేవ చేస్తానని చెప్పేసి జగన్మోహన్ గారు మా మీద నమ్మకంతో సీటించినందుకు ఆయన ఎప్పుడూ మర్చిపోలేమని చెప్పి సభను తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్ నవీన వ్యక్తులకి ప్రేమతో చూసుకొని వాళ్ళకి ఎప్పుడు ఏ అవకాశాలు ఇవ్వాలో, ఎప్పుడు పదవులు ఇవ్వాలో జగన్మోహన్ గారికి బాగా తెలుసు. అదేవిధంగా మా కుటుంబం మీద మరీ ఎక్కువ ప్రేమ కాబట్టి జగన్మోహన్ గారికి మేము ఎప్పుడు ఆయన కుటుంబంతో పాటు, జగన్ కుటుంబంతో పాటు అన్నదమ్ముల్లా ఉండి ఆయనతో పాటు ఎప్పుడు నడుస్తున్నందుకు జగన్మోహన్ గారు మళ్ళీ మాకు అవకాశం ఇచ్చిన సంతోషం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలన గత ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పాలన నవ్వుతో నా భవిష్యత్తు. ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన ఈ 30 రోజులు 40 రోజుల నుంచి ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా మహిళలు కానీ, రైతు సోదరులు కానీ, ఉద్యోగస్తులు కానీ, స్టూడెంట్స్ కానీ జగన్మోహన్ గారు చూసి నన్ను పూర్తిగా ఆశిస్తులు, జగన్మోహన్ గారు పథకాలని పేదవాళ్ళు కట్టుకొని జగన్ నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలి, ఇటువంటి నాయకులు మనకుంటే ఈ రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది కాబట్టి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జగన్మోహన్ గారు చూసి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్క చెల్లెలందరికీ, మహిళలకు కూడా మరీ నమస్కారం. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఒకసారి మాట ఇస్తే అది శిలాశాసనంగా ఉండి, నేను ఇచ్చిన మాట కట్టుబడిగా ఉండి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా జగన్మోహన్ గారు పేద ప్రజల కోసం, ముఖ్యంగా మహిళలకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరి కోసం అందరికీ అండగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ ప్రతి మహిళలని, ప్రతి రైతుల్ని, ప్రతి అక్కచెల్లెలను లక్ష్యాధికారం చేసుకోవడం కోసం జగన్మోహన్ ఎన్నో స్కీములు పెట్టి ఆ స్కీములు పేదవాళ్ళందరికీ చేరడం కోసం కృషి చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అక్క చెల్లెలను కాపాడుకున్న మహానుభావుడు జగన్ నాయకుడు. ఇటువంటి నాయకుడులో ఉండి ఆయనతో పాటు అడుగులు వేసి మళ్ళా నాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాజశేఖర్ గారు 2009లో నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి, బీఫామ్ సీట్ ఇచ్చి ఆయనతో పాటు అసెంబ్లీలో కూర్చున్నాం. మళ్ళా జగన్ వచ్చిన తర్వాత నా ఒక్క ఆశ, రాజశేఖర్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చున్నాము, మళ్ళా జగన్తో పాటు అసెంబ్లీలో కూర్చోవాలని ఆశ తప్ప నాకు ఈ పదవి మీద ఎక్కువ మోజే లేదు. నాకు ఓన్లీ దర్శి నియోజకవర్గానికి సేవ చేసుకోవడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్తగా ఉండి అందరి బాబుల కోసం ప్రతి కష్టాలు నష్టాల్లో బూచేపల్లి కుటుంబం ఉండాలి, బూచేపల్లి కుటుంబం దర్శి నియోజకవర్గం అండగా ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్తో పాటు కలిసాము. ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ గారిని ప్రేమగా చూస్తున్నారు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలో కూడా బూచేపల్లి కుటుంబం ఎప్పుడు ప్రతి పేదవాడికి సహాయం చేయడం తప్ప వేరే ఉద్దేశం లేకుండా బూచేపల్లి కుటుంబాన్ని ఎప్పుడు ప్రేమగా చూసుకుంటారు. నాన్నగారి టైంలో ఎన్నో జాతి ప్రదర్శన ఆధ్వర్యంలో అటు పేదవాళ్ళకి సహాయం చేస్తూ, అటు గుళ్ళకు కానీ